యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోనే యావత్ ప్రపంచం ఈరోజు భూగోళం మొత్తం ఏ పార్టీ సాధ్యం కాదు. యావత్ ప్రపంచం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల్లో 230 దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గ పార్టీ. కార్మిక వర్గం ఈరోజు ఎర్ర జెండాలతో యావత్ భూగోళం మొత్తం రెప్పరెప్పలాడుతున్న మేడే సందర్భాన్ని పురస్కరించుకొని భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి మేడే అంటూ నవ తెలంగాణ పత్రికల్లోని ఈరోజు ఒక వ్యాసాన్ని చదువుద్దామండి. ఈ వ్యాసకర్త ఎవరో కాదు, పాలడుగు భాస్కర్ గారండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు భవిష్యత్తులో విప్లవ సాధన కోసం విప్లవ పోరాటాలు జరిగితే కార్మిక వర్గ నాయకత్వాన పల్లె సీమలలో పోరాడితే ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప నీకు సొంత భూమి లేదు, సొంత ఇల్లు ఉండదు, సొంత ఆస్తులు ఉండవు, రెక్కలేని చేతులు కనుక పోరాడు, బానిస సంఖ్యలు పెంచని సామాజిక వర్గంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణలో జాన్ వెస్లీ గారు ఉంటే మాదిగ నియోజకవర్గం కమ్యూనిస్టులకు ఈ కులాలు మతాలతో ఉండగానే నేనంటున్నా భారతదేశంలో ఉన్న ఈరోజు బోరేవ పార్టీలో ఈ ప్రస్థానం, ఈ స్థాయి, ఈ సామర్థ్యం, ఈ సేవ తత్పరత, ఈ విప్లవకర జీవితం, ఈ సాదాసీద జీవితం, ఈ విషయ పరిజ్ఞానం కలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారా? మా పాలడి భాస్కర్, మా ఎల్లందు, ఖమ్మం జిల్లా ఎల్లందు, ఇప్పుడు భద్రాద్రి యాదరాజ్ జిల్లా మా ఊరు పక్కనే గార్లలో మా అందరికి గురుతుల్యుడైనటువంటి ఎందరో నాయకులలో సుందర గారి సహచరుడైనటువంటి మంగపతి గారు ఈరోజు తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆయన గారి శిష్యర్కంలో మేమందరం, మా సహచరుడు పాలడుగు భాస్కర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గానికి, ఈ రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని, సంఘటిత కార్మిక వర్గం, అసంఘటిత కార్మిక వర్గాన్ని మొత్తం వీళ్ళందరినీ ఒక తాడి మీద నిలబెట్టి అద్భుతమైన రీతిలో పోరాట బాట నడిపిస్తున్న సాదాసీదా నాయకుడు, పోరాటాల యోధుడు పాలడు భాస్కర్ గారు. వారి ఫోన్ నెంబర్ చూడండి, 94909803 94909803. ఈయన గారికి మీ కార్మిక వర్గ సంబంధమైన సమస్యలు ఏదైనా ఉంటే ఇది వారికి ఫోన్ చేయొచ్చు. పోలీసు వాళ్ళు అక్కడ ఈయన రానికుండా అడ్డుపడరు. చెంచగాళ్ళు నువ్వు పైసలు ఇస్తే నేను మాట్లాడితేనే పిఏలు ఉండరు. మధ్యరాత్రి తలుపు తట్టితే గుండె వేరుస్తాడు. ఆదాని అంబానీ తొట్టి గ్యాంగ్ మొత్తం ఇట్లా తెరిచి చూస్తే శ్రీరామ్ జై బోలో శ్రీరామ్జీకి జై అంటారు కదా. ఇది దేశభక్తులు గుండె తెరిచి చూస్తే వీళ్ళకి ఆదాని అంబానాలు కనిపిస్తారు, కానీ మా కార్మిక నాయకులకి కష్టజీవులు కనిపిస్తారు. కూలోడు, నాలుడు, రైతులు, బిడ్డలు కనిపిస్తారు. అలా అలాంటి హృదయాన్ని తెరిచి, తలుపు తెరిచినట్టు హృదయాన్ని తెరిచి మీకు ఆపద వచ్చినా మీకు అండగా దండగా ఉండే కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు వారు రాసిన గొప్ప వ్యాసాన్ని ఈరోజు చదువుదామండి. అది 19వ శతాబ్ది పారిశ్రామిక విప్లవాల కాలం నాటి రోజులు దుర్భరమైన పని గంటలు, రోజు 14 నుంచి 15 గంటల పని చేయాల్సిందే. పొద్దున పనికెళ్ళిన వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో, అసలు వస్తారో రారో తెలియని స్థితి. పెట్టుబడిదారుల భారతికి వందల వేల మంది శ్రమజీవులు బలయ్యారు. దీనికి ముగింపిట్లా ఎవరు ఎలా ఏమి చేయాలి? ఈ ఆలోచన 1884 అక్టోబర్ 7 జరిగిన చికాగో సదస్సుకు శ్రీకారం చుట్టింది. సంఘటిత పారిశ్రామిక సంస్థల కార్మిక సంఘాల సమైక్య, ఆ తర్వాత ఇదే అమెరికా కార్మిక సమైక్య AFA ఆవిర్భావానికి ప్రేరణ ఇచ్చింది. ఆ సంస్థ 8 గంటల పనిదినం కోసం నినదించింది. అమెరికా, కెనడా కార్మికులు ఆయా ప్రభుత్వాలకు 2 ఏళ్ల పాటు 8 గంటల పని అమలుకు గురై వచ్చాయి. 1886 మే 1 నుంచి ఖచ్చితంగా అమలు చేయాల్సిన అల్టిమేటం ఇచ్చింది, లేకుంటే సమ్మెనే హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లోని సోదర కార్మిక సంఘాలకు ఈ సంకేతం అందించింది. అప్పటికి ఆస్ట్రేలియా కార్మిక వర్గం 8 గంటల పని, 8 గంటల పని, వినోదం 8 గంటల
పని విశ్రాంతి నినాదాన్ని అందుకొని ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తున్నది. లండన్, ప్యారిస్ వంటి యూరోపియన్ నగరాల్లో కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం గొంతెత్తని కార్మిక వర్గ పోరాటాల విలువలో భాగంగా 1886 మే 1న ఉదయం 10ంటికి చికాగో నగరంలో కార్మికుల సమ్మె మొదలైంది. అదే అమెరికా అంతా విస్తరించింది. 13,000 పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి. 24 గంటలని సమ్మె చేస్తున్న కార్మికుల సంఖ్య 4 లక్షలు చేరింది. విన్నారండి? ఒక ముక్కలో చెప్పాలంటే ఈ భూగోళం మీద మానవ జాతి పుట్టిన తర్వాత, పరిశ్రమలు వచ్చిన తర్వాత, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు యంత్రాలు పెట్టి కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని దోపిడి దగా చేస్తున్నప్పుడు, ముఖ్యంగా యూరోప్ ఖండాలలో, అమెరికా ఖండాల్లో జరుగుతున్నప్పుడు పసిబిడ్డల్ని, మహిళల్ని, మగవారిని ఎక్కడ 8 గంటలు కాదండి, 10 గంటలు కాదండి, 12 గంటలు, 18 గంటలు కూడా చేపించిండ్రు, 24 గంటలు కూడా చేపించిండ్రు. యంత్రాలు, రాక్షస యంత్రాల మధ్య నలిగి నుజ్జి చనిపోయిండ్రు. ఇంత దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ శ్రామిక వర్గానికి చేస్తుంటే అడిగేటోడు ఎవడా, మాకు రక్షించేటోడు ఎవరులేడా అని ఎదురు చూస్తున్న సందర్భంలో 1848లో ఫిబ్రవరి 1న 176 సంవత్సరాల క్రితం కామ్రేడ్ కార్ల్ మార్క్స్, కామ్రేడ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టో రాసి కార్మిక వర్గాన్ని మొత్తం పిలిపించి, ప్రపంచ కార్మికులారు ఏకం కాండు, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ చరిత్ర మొత్తం పోరాటాల చరిత్రే, మానవ జాతి చరిత్ర మొత్తం పోరాటాల చరిత్రే. పోరాటం చేస్తే తప్ప మీ జీవితాలు బాగుపడు, మీ బానిస సంఖ్యల్లో మీ శ్రామిక బతుకుని మీరు విముక్తిగారని ఆయన పిలిపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని ఒకతాటి మీద నిలబెట్టి ఆయన పిలిపిస్తే ఆయన కళ్ళ ముందే, వాళ్ళ కళ్ళ ముందే ప్యారిస్ దేశంలో ప్రపంచ మానవాళి చరిత్రలో ఏ రోజు జరగని ఒక గొప్ప వింత జరిగింది. రాజుల్ని కింద పడేసి శ్రామికులకు, కష్టజీవులు, కార్మికులు అధికారానికి 72 రోజులు వచ్చింది. ఇది త్యాగ ఫలం, ఇది శ్రమ ఫలితం. ప్రపంచవ్యాప్తున్న కార్మిక వర్గ సామాజిక మార్పు మూలంగా అది సాధ్యమైంది. అది సాధ్యమైన తర్వాత అప్పుడు 72 రోజులు కార్మిక వర్గం పోరాటం చేస్తున్నప్పుడు, అక్కడ పోరాటం చేస్తూ ఆ దేశాన్ని ప్యారిస్ కమ్యూనిటీ పేరిట కూలీలు, కార్మికులు, కష్టజీవులు అక్కడ పరిపాలిస్తున్నప్పుడు రైతులు మొత్తం ఎగేసి మీ భూములు కూడా మొత్తం గుంజేసుకుంటారు, మిగతా దేశాల ప్రాంతాలు కూడా ఇది విస్తరిస్తుందని యావత్ ప్రపంచంలో ఉన్న మొత్తం రాజులంతా, రాచరిక రాక్షసులంతా ఆ దేశంలో ఉన్న 72 రోజులు పరిపాలిస్తున్న ప్యారిస్ కమ్యూనిటీ కార్మిక శ్రామిక వర్గాన్ని ముక్కలు నరికేసేసి ఆ దేశాన్ని తిరిగి గుంజుకునే రీతిలో భారతదేశంలో కూడా మన తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఎవడవాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన తెల్లవాడని ఒకవైపు స్వాతంత్ర సంఘం జరుగుతుంటే, తెలంగాణలో కామ్రేడ్ సుందరయ్య గారి నాయకత్వాన్ని ఇక్కడ బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతే కొడుకు నైజాం సర్కార్ అంటూ నైజాం సర్కార్ దేశముఖ్ దొరల్ని, రజాకారులను మొత్తం భూస్థాపితం చేసి గోరి కడితే నరహంతకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ సైన్యం నైజాం నవాబ్కు అండగా ఉండడానికి 10 లక్షల ఎకరాలు భూములు పంచిన కమ్యూనిస్టుల్ని చంపడానికి, దొరలకి అండగా ఉండడానికి ఇక్కడ ఏ రీతిలో అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఇక్కడ కమ్యూనిస్టుల్ని అంత ఉంది నైజాం నవాబ్ సర్కార్ దేశముఖ్ ధరలు రజాకారులు 2,000 మంది కమ్యూనిస్టులు కష్టజీవులను చంపబడితే ఒక్క నరహంతకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 4,000 మందిని చంపేసి 10 లక్షల ఎకరాల భూముల్ని తిరిగి గుంజి భూస్వాములకు ఇచ్చి, వాళ్ళకి తెల్ల టోపులు ఇచ్చి, వాళ్ళ కాంగ్రెస్ నాయకుడు చేసిన రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఇదే రీతిలో ప్రపంచ చరిత్ర మొత్తం ఇదే. అందుకొరకే వర్గ పోరాటాల చరిత్ర అంటాడు మార్క్స్ మహనీయుడు. ప్యారిస్ లో కూడా అదే రీతిలో మొత్తం అక్కడ జనాలు మొత్తం చంపేసి రాజ్యాధికారం గుంజుకున్నప్పుడు ఆ టైంలో తప్పించుకొని అమెరికా పోయి దాక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కార్మికులు, శ్రామికులు, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
అక్కడ సంఘం పెట్టాను. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రభావంతో ప్యారిస్ కమ్యూన్లో పోరాట యోధులు, ఆ పోరాట యోధులు అక్కడ పోయి నిప్పు పెట్టిన తర్వాత ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుండా మేమున్నామని అక్కడ శ్రామిక వర్గం కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చికాగో నగరాల్లో లక్షలాది మందిని తీసుకొచ్చి ఎర్ర జెండా రక్త తర్పణతో అక్కడ ఆవిర్భవించి పోరాటం చేసిన చరిత్ర. ఒక చికాగోలోనే 40,000 మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులతో ర్యాలీ, బ్యానర్లు, ఎర్ర జెండాలు చేపుని నిన్నింటి నినాదులు హోరించారు. కార్మిక నాయకులు ప్రసంగాలు వీధులు మారుమోగాయి. ఆ సమయంలో జనంపై బాంబు ఎక్కడి వచ్చిందో, ఎవరు విసిరారో తెలియదు. ఒక సార్జెంట్ మృతి చెందాడు. కార్మికులు, పోలీసులు బాహాబాయి తలపడ్డారు. యుద్ధ రంగాన్ని మించిన విభత్సం జరిగింది. 8 మంది కార్మికులు చనిపోయారు. ఏ మార్కెట్ కార్మికులతో రక్తంతో తడిసి ముద్దయింది. చికాగో స్తంభించింది. 15 మంది కార్మిక నేతలపై కేసులు నమోదైనాయి. 8 గంటల పని హక్కు కావాలని నినదించడం నేరమైంది. కమ్యూనిస్టులు, సోషలిస్టులు, లేబర్ పార్టీలు, ఇతర ప్రగతిశీల శక్తులతో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. అది 1876లో రద్దయింది. తిరిగి 2వ ఇంటర్నేషనల్ 1889లో మొదలైంది. ఈ సంస్థే మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించింది. హే మార్కెట్ అమరవీరుల త్యాగానికి తర్పణాలు పట్టింది. వారి త్యాగాన్ని కీర్తిస్తూ 1890 మే 1న ర్యాలీ జరపాలని పిలిపిస్తే ఒక లండన్లోనే 3 లక్షల మందితో ప్రదర్శన జరిగింది. ఆ తర్వాతే కార్మిక వర్గ చరిత్రలో మేడే ఒక భాగమైంది. భారతదేశంలో 1823 మే 1న హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు సింగార్వేల్ చిట్టియార్ నాయకత్వంలో మద్రాసులో తొలిసారిగా మేడే ప్రదర్శన జరిగింది. ఇలాంటి విషయం. ఇక్కడ విషయం ఏంది, ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మనం కొంత జ్ఞాపకాలు మనం మననం చేసుకుందాం. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ రోజు హే మార్కెట్ చికాగో నగరంలో కార్మిక వర్గం పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి వ్యతిరేకంగా కార్మిక వర్గానికి దుర్మార్గంగా, రాక్షసంగా అక్కడ పెట్టుబడిదారి వర్గం ఎట్లయితే చేసిందో ఆ పెట్టుబడిదారి వర్గానికి గోస్తా కాపలవారుడు నరేంద్ర మోడీ, అన్నమాతకు పేరుగంచని భారతమాత, రైతు బిడ్డలు అన్నం పెట్టే రైతు బిడ్డలు అన్నం లేక అల్లడమై 20 లక్షల మంది ఆత్మతర్పణతోటి తట్టుకోలేక, ఆత్మహత్యలను తట్టుకోలేక ఆదాని అమ్మానికి ఈ దేశాన్ని మొత్తం, వ్యవసాయాన్ని మొత్తం అప్పచెప్తుంటే దానికి వ్యతిరేకంగా తిరగబడి 13 నెలలు అరవీర భయంకరమైన రీతిలో సమ్మె చేస్తూ ఈ దేశ రాజధాని నడిపొడ్డున యుద్ధంలాగా చెప్తుంటే రైతుల్ని 700 మంది రైతన్నలు, కామ్రేడ్స్ చనిపోతే అక్కడ కూడా హే మార్కెట్ లో చికాగోలో పెట్టుబడిదారి వర్గం ఎట్లయితే చేసిందో అక్కడ కూడా ఫేక్ రైతులను పెట్టి వాళ్ళ మధ్యలో స్విచ్లు పెట్టి బాంబులు వేయాలని, రకరకాల చేయాలని కుతంత్రం. ఒకవైపు దారులు బంద్ చేసి, ట్రాక్టర్లు రానియకుండా ముళ్ళు పెట్టేసి, కంచెలు పెట్టేసి, గోడలు పెట్టి పైన డ్రోన్లతోనే రాష్ట్రాలు బాంబులు వేస్తూ లాఠీచార్జీలు ఎన్ని చేస్తున్నప్పుడు కూడా ఎట్లయితే తిప్పి కొట్టిందో సేమ్ అక్కడ అమెరికాలో 1886లో జరిగింది. భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన జరిగింది. అంటే అమెరికాలో కానీ భారతదేశంలో కానీ పెట్టుబడిదారి స్వభావం ఏదైతుందో కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఉన్నదే. చట్టాలను లేబర్ కోడ్స్ గా మార్చిన కేంద్రం, సోషలిస్టు దేశాల పతనం, ప్రపంచీకరణ, కెరీరిజం నేపథ్యంలో 8 గంటల పనిదినం స్ఫూర్తి కనుమరుగైపోతున్నది. చివరి కార్మిక సంఘం ఏర్పాటు చేసుకున్న హక్కును కూడా కష్టకాలం వచ్చింది. 139 సంవత్సరాల క్రితం 14-16 గంటలు పనిదినం ఉంటే దాన్ని తగ్గించుకునేందుకు జరిగిన పోరాటంలో ప్రాణాలు సైతం త్యాగం చేశారు ఆనాటి మన పోరాటాల యోధులు. బీజేపీ నాయకత్వంలోనే నేటి కేంద్ర ప్రభుత్వ భారత కార్మిక వర్గానికి అణచివేసే మేడే నాటి పూర్వపు దుర్మార్గపు రోజులకు తీసుకొని పోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. శతాబ్ద కాలంలో పాటు పోరాటాలు, త్యాగాలతో కార్మిక వర్గం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను రూపొందించింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్లను అమలుకి తెచ్చి తమ శ్రేయభిలాసులైన బడా కార్పొరేట్ అంటే టాటాలు, బిర్లాలు, మొఫ్తలాల్, జీకే సింగ్, తావూరు, బంగూరు, ఐసిఐసిఐ, కిర్లోస్కర్, ఆదాని అంబానీ దొంగనా కొడుకులకు
తర్వాత లేబర్ కోడ్ను అమలుకు తెచ్చి తమ శ్రేయభిలాషులైన బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అపరిమితమైన లాభాలు కల్పించాలని తాతలాడుతున్నది. కార్మిక వర్గమా, రైతు వర్గమా, ఒకసారి ఆలోచించండి. పెట్టుబడిదారుల దోపిడీకేయాలంటే ఆటంకం లేకుండా ఉండాలంటే కార్మిక సంఘాలు లేని వ్యవస్థను వారు అనేకులకు బహుమతికి ఇవ్వాలని ఊళ్ళూరుతుంది. ఇప్పటికీ బీజేపీ అనుసరిస్తున్న నయా ఉదార విధానాల వల్ల ఉత్పత్తిలో కార్మికుల జీతాల వాటా 18.9% 2020 నుండి 15.9% పడిపోయింది. ఇదే సమయంలో కార్పొరేట్ల లాభాలు 38.7% నుండి 51.9% చూడండి ఎంత దుర్మార్గం పెరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్నదా? బడా పెట్టుబడిదారులైనా కార్పొరేట్ సంస్థలైనా ఆదాని అంబానీలకు అనుకూలంగా ఉన్నదే లెక్కలు మీకు చూసి భోగపడాలా? సోషల్ మీడియా పిల్లని వచ్చినట్టు పసా రాత్రి వాళ్ళు సెల్లులు వస్తే ఓయ్ నిరుద్యోగ దరిద్రులారా చూడండి ఏం జరుగుతుందో. దేశం ఎడిపోతుంది. ఎవరి కోసం పనిచేస్తుంది ఈ దేశంలో ప్రభుత్వాలు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? కార్మిక వర్గం కోసం చేస్తుందా? పెట్టుబడిదారు వర్గం చేస్తుందా? నిరుద్యోగులైనా మీకోసం చేస్తుందా? దరిద్రులైనా మీకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, అమ్మ నాన్నల మీద కష్టపడి పెళ్లిళ్ళు లేక, నెత్తిన బట్ట తలకాయ వచ్చాయి, ముందు పట్టొచ్చి వెనక తట్ట వచ్చాయి, పెళ్లి లేకున్నా నిరుద్యోగులారా హిందూ ముస్లిం ఘర్షణలతోటి మనం కొట్లాడితే కొట్టుకొని చేస్తే లాభపడేది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని పనిచేస్తున్న పాలకులు ఎవరైతే ఉన్నారో ఆదాని అంబానీల కోసమే వాళ్ళు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలా. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆదాని అంబానీల మీద పోరాటం చేయకుండా మనం ఏది చేసినా అది నిరుపయోగమే. 10 గంటల పెంపునకు కుట్ర, వారానికి 6 రోజులు 48 గంటల పనిదినం స్థానంలో వారానికి 5 రోజులు 35 గంటల పనిదినం ఉండాలని ప్రపంచ కార్మిక సంఘాల సమైక్య WFTO పిలుపుపై అనేక దేశాల కార్మిక వర్గం పోరాడుతున్నారు. 10 గంటల పెంపు కుట్ర, వారానికి 6 రోజుల పని 48 గంటల పనిదిన స్థానంలో వారానికి 5 రోజులు 35 గంటల పని దినం ఉండాలని ప్రపంచ కార్మిక సంఘాల సమైక్య WFTO పిలుపుపై అనేక దేశాల కార్మిక వర్గం పోరాడుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధునిక యంత్ర కంప్యూటర్ రోబోలు ప్రవేశించిన నాటి కాలాల్లో తక్కువ పనితో ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నది. కాబట్టి 8 గంటల పనిని 7 గంటల 6 రోజుల పనిని 5 రోజులకు తగ్గించాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్నది. కానీ నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ యాజమాన్యులు పాలకులు ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి L&T చైర్మన్ అంటే లారెన్స్ టాబో ఇక్కడ మనం ఇది చేస్తుంది చూడండి. మెట్రో స్టేషన్ వేసే ఆ దొంగ చైర్మన్ సుబ్రహ్మణ్యం లాంటి వారు మాత్రం వారానికి 70 నుండి 90 గంటల పని ఉండేలే కార్మిక వర్గ చట్టాల్లో మార్పు చేయాలంటున్నారు. బీజేపీ ప్రభుత్వం లౌకిక ప్రజాతంత్ర మౌలిక విలువలను మట్టుబెట్టి చూస్తున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మతోన్మాద కార్పొరేట్ బీజేపీ విధానాల వల్ల దేశంలో కుల మత ప్రాంతీయ వైషమ్యాలు దురంకర ధోరణులు పెరుగుతున్నాయి. కానీ ఇది కార్మిక వర్గ ఐక్యతకు విశాల కార్మికోద్యమ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరంగా మారి ప్రత్యామ్నాయ భావజాలంతో కార్మిక వర్గ సంఘటితం కావడం హిందుత్వ శక్తులకు గిట్టుబాటు లేదు. బీజేపీ దాని అనుబంధ సంఘాలైన RSS, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి అభివృద్ధి నిరోధక సంస్థలు అనేక రకాలుగా దాడులు చేస్తున్నది. విప్లవకర ట్రేడ్ యూనియన్లను అభ్యుదయ ప్రగతిశీల శక్తులపై, మైనార్టీ, దళిత సామాజిక తరగతులపై, మహిళలపై అగత్యాలకు పాల్పడుతున్నది. చూడండి ఈ రోజు ఇప్పుడు సుబ్రహ్మణ్యం గురించి కానీ నారాయణమూర్తి గురించి కానీ వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి హైటెక్ సిటీ పోయి చూడండి. పోరగాళ్ళు ల్యాప్టాప్లు పట్టుకొని రోజు 10-12 గంటలు చేస్తూ విరామం ఎరగక రాత్రి పిల్లలు పొద్దున మొగుడు రాత్రి పిల్ల ఉదయం వీళ్ళు లేకుండా సంసారాలు మొత్తం చల్లారుతున్నాయి, విడాకులు అవుతున్నాయి. నీకు 30 నాకు 35 అని ఈరోజు 10,000 విడాకులు మొత్తం హైదరాబాద్ లో 10-15 వేల కుటుంబాలు ఈరోజు విడాకులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. సంసారాలు చేయట్లేరు, హాయిగా ఉండట్లేరు, నిద్రలేక నిప్పు లేక మందు పెట్టి హెరాయిన్ కుక్కడి మార్కెట్లు తాగి ఈరోజు మొత్తం విధ్వంసంగా పడుతున్నది. ఈ తక్కిడి వ్యవహారం తట్టుకోలేకనే ఈరోజు దక్షిణ కొరియాలో ఒక రోబో తనంతట తాను ఆత్మహత్య చేసుకుంటానని అమ్మ నన్ను సంపగా వస్తాను నాకు అసలు రెస్ట్ లేదని. ఈరోజు
ఈరోజు భారతదేశంలో హైటెక్ సిటీలలో ఆధునిక జీవితం గడుపుతున్న వైట్ కాలరు లేబర్ ఎవరైతున్న వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే. ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రశాంతంగా ఉండట్లేరు, తాగుబోతులు అవుతా ఉన్నారు, డ్రగ్స్ కి అడిక్ట్ అవుతా ఉన్నారు. ఈ కార్మిక వర్గం సంఘటిత కార్మిక వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళ పరిస్థితి అత్యంత దుర్భర దారిద్ర్యంతో ఉంటా ఉన్నది. వీళ్ళంతా ఐకమత్యమే కొట్లాడకుండా వీళ్ళకి వ్యతిరేకంగా ఐక్యతను చిచ్చుపెట్టడానికి భారతీయ జనతా పార్టీ దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ కున్న 40 పై చిలుకు సంఘాలు ఎవరైతున్నారో వాళ్ళు కార్మిక వర్గాన్ని, వీళ్ళందరి కార్మిక వర్గాన్ని ఏకతాటి మీద ఎర్ర జెండా నాయకత్వం, ఎర్ర జెండా దండన, ఎర్ర జెండా అండన పోరాడుతున్న కార్మిక వర్గ త్యాగాలతోటి, అత్యంత క్రమశిక్షణతోటి దేశభక్తులు, అసలు సిద్ధులైన దేశభక్తులైన సిఐటి నాయకులను కొడుతూ చంపేస్తూ, కార్మిక వర్గాన్ని చంపేస్తూ, రచయితలను చంపేస్తూ, జర్నలిస్టులను చంపేస్తూ, అభివృద్ధి భావాలు కలిగిన మహిళా సంఘ నాయకుల మీద, విద్యార్థుల యువజనుల మీద దాడులు చేస్తూ, దళితులను మర్డర్ చేస్తూ, రేపులు చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ సంబంధించిన మతోన్మాదులు మైనారిటీల మీద జరుగుతున్న దాడుల్ని ప్రజలారు ఒకసారి గుర్తుంచుకొని ప్రతిఘటన పోరాటాలు, ప్రభుత్వ విధానాలు ప్రతిఘటన పోరాటాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. తమిళనాడులోని సాంసంగ్ కార్మికులు సంఘం పెట్టుకుని హక్కు కోసం చేసిన పోరాటం భారతదేశంలో కాక అంతర్జాతీయం కూడా కార్మిక వర్గానికి విశ్వాసం కలిగించింది. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా మేము ఎవరికి బానిసలు కాదు అంటూ, ఉద్యోగాలు కూడా ఎవరికి బానిసలు కాదు అంటూ తమ హక్కుల కోసం ఆందోళన చేయడం మంచి పరిణామం. విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు కూడా నూతన ఉత్తేజాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు పోరాటాలకు మార్గదర్శకంగా నిలుస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కార్పై పోరాటాలు చేస్తున్న విధానాలు ప్రతిఘటన పోరాటాలు క్రమంగా ఊపందుకుంటున్న తమిళనాడు సాంసంగ్ కార్మికుల సంఘం పెట్టుకునే హక్కుల కోసం చేసిన పోరాటం భారతదేశంలో కాక అంతర్జాతీయం కూడా కార్మిక వర్గానికి విశ్వాసం కలిగించింది. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు మేము కూడా ఎవరికి బానిసలం కాదు అంటూ తమ హక్కుల కోసం ఆందోళన చేయడం మంచి పరిణామం. విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు కూడా నూతన ఉత్తేజాలు సృష్టిస్తున్నది. భవిష్యత్తు పోరాటాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కార్పై పోరాడుతూనే ప్రత్యామ్నాయ విధానాల కోసం ఉద్యమ బాట పట్టాలి. నయా ఉదారవాద విధానాలు, కార్పొరేట్ మతోన్మాదాన్ని ప్రతిఘటించేందుకు ఐక్య ఉద్యమాలను నిర్మించాలి. భవిష్యత్తు పోరాటాల రూపకల్పనకు ఈ మేడైన స్ఫూర్తిగా తీసుకొని కార్మిక వర్గం కథం దొక్కాలి, కథన రంగంలోకి దిక్కాలి. చికాగో అమరవీరులకు విప్లవ జయజయలు పలకాలి. ఈ రోజు సామ్సంగ్ కంపెనీ అంటే ఇక్కడ మామూలు చూడండి, మీరు ఇక్కడ హైదరాబాద్ లో చూడండి, పారిశ్రామిక ప్రాంతాల్లో చూడండి, కార్మిక సంఘం తరపున చూడండి, పెద్ద గేట్ ఉంటుంది, గోరకోడు ఉంటాడు, నై కొయ్యి నై జా అంటాడు. ఏదో రీతిలో మనం అక్కడ పోయినా అనుకో, వాడు ఓనర్ ఇక్కడ ఉన్నాడు, బాంబేలో ఇక్కడ ఉంటాడు. సామ్సంగ్ లాంటి కంపెనీల్లో అయితే ఇక్కడ దక్షిణ కొరియాలో ఉంటారు. అసలు వాళ్ళు దర్గాపులో రానేరు, కానీ వాళ్ళ కొమ్ములు ఊడవేకే, పళ్ళు ఊడవేకే కార్మిక వర్గం ఏకతాటి మీద నిలబడే వైట్ కాలర్ లేబర్ ఎవరైతున్నారో, ఐటీ విభాగంలో పనిచేసే వాళ్ళు ఎవరైతున్నారో, సామ్రాజ్యవాదుల కంపెనీలు కూడా, బహుళజాతి కంపెనీలను కూడా గుండెల మీద కాలు పెట్టి, మెడక మీద కాలు పెట్టి కస్కమని వచ్చేస్తున్న సమ్మె చేసి వాళ్ళు దిగి రాక తప్పలేదు. ఈ రోజు బెంగళూరులో కూడా ఐటీ విభాగానికి సంబంధించిన కార్మిక వర్గం అదే రీతిలో కథం దొక్కుతూ పదం పాడుతా ఉన్నారు. హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా ఎవరైతే ఐటీ బిడ్డలు ఉన్నారో వీరందరూ కూడా అదే రీతిలో చేయాలా, చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఈ భవిష్యత్తు పోరాటాలకి కులాన్ని వదలండి, మతాన్ని వదలండి, సమతే సరిహద్దుగా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా మన బతుకు కోసం, మన ఉద్యోగ భద్రత కోసం, మన భార్య పిల్లలను పెంచుకోవడానికి కోసం, మన ఇళ్ల కోసం, మన బట్టల కోసం, మన పొట్ట కోసం, మన నిరుద్యోగం కోసం, మన నికృష్ట దారిద్ర్యం కోసం, మన పిల్లల చదువు కోసం, మన తల్లిదండ్రుల వైద్యం కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం కలిసిమెలిసి పోరాడితే తప్ప అది సాధ్యం కాదు. హిందూ మతోన్మాదంతో, క్రైస్తవ మతోన్మాదంతో, ఇస్లాం మతోన్మాదంతో ప్రపంచంలో ఏ దేశం చల్లలేదు. కమ్యూనిస్టులు, కార్మికులు పరిపాలించిన దేశాలని మాత్రమే
సంతోషంగా ఉన్నారు. ఆ సంతోష సుఖ శాంతులతోటి భారతదేశం వర్ధిల్లాలంటే ఎర్ర జెండా చేతపట్టు, పోరాటానికి పిడికిలు బిగించు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కనుక మీ దరిద్రం పోవాలంటే, మీ పని దినాలు కరెక్ట్గా ఉండాలంటే, మీరు సుఖంగా ఉండాలంటే సిఐటికి జైగట్టు. కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారి నాయకత్వాన్ని వర్ధిల్లే రీతిలో ముందుకు నడుం గట్టి నడవండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.